जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఏప్రిల్ మాసమైనటువంటి ఈ 4వ నెలలో చివరి 16 నుండి 30వ తారీఖు వరకు 16వ తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని 30వ తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఈ అర్ధమాస ఫలితాలు ఈ మాస ఫలితాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను। ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో దైవం మీద కన్నా అదృష్టం మీద కన్నా మీ యొక్క కష్టార్జితం మీద మీ తెలివితేటల మీద మీరు పడేటటువంటి జాగ్రత్తల మీద డిపెండ్ అయి ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి। ఎందుకంటే మీకు కూడా ఉన్నవారు మీ స్నేహితుడైనా అయి ఉండొచ్చు, లేదంటే మీకు కాస్త దూరపు చుట్టరికమైన కొన్ని సందర్భాల్లో పాలివాళ్ళైనటువంటి బంధుత్వం కలిగినటువంటి దగ్గర దాపు వాళ్ళైనప్పటికీ ఏదో ఒక రూపంగా మిమ్మల్ని అంటే మీ యొక్క పేరుని వారు వాడుకోవడం కోసం నమ్మకంగా మిమ్మల్ని నష్టపరిచేటటువంటి ప్రమాదాలు జరిగే తరుణము ఈ సమయకాలము। నమ్మించి మంచి మాటలతో వంచన చేసే పరిస్థితులు జరుగుతాయి। అది ఆడవారిని మగవారు కావచ్చు, మగవారు ఆడవారిని చేయొచ్చు। మనశ్శాంతిగా ఉన్న జీవితంలో పరిచయమైన కొన్ని పరిచయాలు ఎందుకు అయ్యాయా మా జీవితంలో అని బాధపడి వాటి వలన సఫర్ అయ్యేటటువంటి పరిస్థితులని ముందుకి దుఃఖించగలిగే బాధల్ని ఇది పునరుద్ధరణ ఇది ప్రారంభం చేసే కాలం మీకు। దానికని ఈ కన్యా రాశి కలిగినటువంటి వారికి పరిచయాలలో ఏదైనా సరే అది బంధుమిత్రులతో కానీ పరాయి వాళ్ళతో కానీ స్త్రీ పరిచయాలు పురుషుడితో పరిచయాలు కొన్ని పరిచయాలేమో వివాహేతర సంబంధాలుగా సాగేటటువంటి కొన్ని ఉంటే కొన్ని బంధుమిత్రులతో అన్నదమ్ములతో డబ్బు పరంగా నమ్మించి నష్టం చేసి నామాలు పెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి। కాబట్టి ఏ పరిస్థితుల్లో ఏ విషయాల్లో అయినా అవతల వారి ప్రతిఫలం ఎంత ఉంది, వాళ్ళు ఏం ఆశించి మన దగ్గరకు వచ్చారు, మనం ఈ పని చేస్తే జరిగే నష్టం ఏమిటి, ఈ స్నేహం వల్ల మనకు ఉపయోగపడేది ఏమైనా ఉందా, దీని వలన జరిగేటటువంటి మంచి ఉంది చెడు ఉంది అనేది ఇవన్నీ కూడా అందుకనే మీ మీద మీరు డిపెండ్ అయ్యి ఆలోచించుకొని పోతేనే కొన్ని సమస్యలు మీరు పడకుండా ఉంటారు। కానీ లేదు అంత దైవమే చూసుకుంటుంది, అదేదో జరిగిద్ది నాకు మంచిగా జరిగిద్దని పక్కనోడు మాటలు చెవులో మాటలు అంటే తర్వాత మీ పరిస్థితులు దున్నపోతు మీద వర్షం పడినటువంటి మాదిరిగానే ఇబ్బందుల్లో పడే పరిస్థితులు జరుగుతాయి। అది ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం। ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి మనస్థితి కాస్త ప్రశాంతతమైనటువంటి జీవనానికి కావాల్సినటువంటి ఏదైతే బ్రతుకును మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అటువంటి డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి। ఆర్థిక పరంగా దాన ధర్మాలు చేయగలిగే పరిస్థితులు ఉంటాయి। ఆర్థికంగా మీకు ఇబ్బంది ఉండదు। కొన్ని రుణ బాధలు సమస్యలు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు తీర్చుకోగలుగుతారు। కానీ మీ అవివేకంతో కాస్త మీ యొక్క తెలివి తక్కువతనాన్ని కొంతమంది వేరేటటువంటి విధాలకు వాడుకొని మిమ్మల్ని నష్టం చేయగలిగే పరిస్థితులు చూస్తారు। కాబట్టి అందులో జాగ్రత్తగా మీకు శత్రువు అనేవాడు మీకు నానే వ్యక్తుల రూపం నుంచి ఎదురవుతాడు, అందులో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది। కుటుంబ వ్యవహారాలలో వివాహాలు కానీ పెళ్లిళ్ళకి సంబంధించినవి శుభముహూర్తాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా కొంత అనుకున్న సమయంలోనే సకాలంలో పూర్తి చేస్తారు। భూమి కానీ ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా కొంచెం విలువైంది వాల్యూబుల్ కలిగినటువంటి వస్తువును కొనుగోలు చేస్తారు। మీ సొంత నిర్ణయాలు వ్యక్తిగత విషయాలలో మాత్రము పరులను జోక్యం చేసే పరిస్థితులు చేయకూడదు। సమాజంలో మీకు కాస్త గౌరవ మర్యాదలు తగ్గే పరిస్థితులు అధికంగా ఉన్నాయి। కొన్ని సందర్భాల్లో భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా బలంగా ఉన్నప్పటికీ కొంతమంది మధ్యవాళ్ళ వలన ఎవరికి వారు చీలేటటువంటి పరిస్థితులు కూడా ప్రమాదాలు కూడా ఉన్నాయి। కాబట్టి ఇందులో జాగ్రత్తగా నడుచుకోవాలి। ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని కోర్టు సమస్యలు గొడవలు విభేదాలు ఈ తరహా సంబంధించిన ఇబ్బందుల నుంచి మాత్రము ఈ సమయకాలంలో కొంతమేర బయటపడే పరిస్థితులు అధికంగా ఉంటాయి। ఇక ఏదైతే కొంచెం రావాల్సిన ధనము వసూలు చేయాల్సినవి కట్టాల్సినవి మొండి బకాయిలు పెండింగ్లకు సంబంధించి ఉన్నాయో
ఇవి ఈ సమయకాలంలో మాత్రం పూర్తి చేయగలిగే పరిస్థితులు కరెక్ట్గా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు మాత్రం కాస్త అధికమవుతాయి, అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక శత్రువుల విషయంలోనూ నమ్మించి మోసం చేసే వ్యక్తుల పరంగానూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ 23వ తారీఖు పౌర్ణమి రోజు మంగళవారం తప్పకుండా ఆంజనేయ స్వామి హనుమంతుని ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తప్పకుండా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. మీ మీద పడే చెడు ఎఫెక్ట్ కొంత తొలగిపోతుంది. సర్వేజన సుఖ్నో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.